18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి వీరితో అనేక పర్యాయం ఇప్పుడు కీర్తించి చెబుతున్నారు. నాశనమే వారి అంటే వారి కలిపేవారి దేవుడు సిగ్గుపడవలసిన సంగతిని దర్శించున్నారు. భూ సంబంధమైన వాటిని అనుసరిస్తున్నారు. మన పౌరస్థితి పర్లాంటి రక్షణ మీకు కనిపెడుతున్నాను. ద్వారా సిద్ధం చేసే మనలో ఏడు మంది పాల్గొన్నట్టుగా ప్రేమ తండ్రి వందల స్తోత్రాలు. మా స్థితుల మీద ఆశ్రయుడైన దేవుడి చదవడం లాంటి భాగాల ద్వారా మా జీవితాన్ని మేము పరీక్షించుకోవడానికి ఆత్మస్థానం తెచ్చు. నా బలహీనతల మీద శక్తి పరిపూర్ణించి మాత్ర సంబంధం పరసంబంధం దాంట్లో తెలుసు. నా శరీర ప్రాణాత్మ ఈ సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 19వ వచనం ఫిలిప్పీ 3:19 నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతిని గురించి అతిశయించున్నారు. భూ సంబంధం వాటి అంటే మనస్సులు ఉంచుతున్నారు. ఎందుకు ఈ నాశనం నుంచి అపొస్తలుడైన పౌలు గారు ఈ ఆనంద పత్రిక రాయడానికి సంగతులు ఏంటి? దాని పైవచనంలో అంటాడు అక్కడ, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాడు అంత గురించి రాస్తున్నాడు. అది దేశం, అది ఆయన ఆలోచన తల్లి, దేవుడి ఇచ్చిన తలంపని, పరిశుద్ధాత్మ నడిపింపది. విషయం ఏంటంటే, ఎందుకు నాశనం వచ్చింది వాళ్ళకి? భూ సంబంధాన్ని వాటి మీద మనసు ఉంచి తమయందు తామే అలసించే కారణం చేత మనసు ఎక్కడ ఉందండి? అది తులసి రాసిన పత్రిక మీద 3వ అధ్యాయం అంటాడు, పైన వాటి మీద కానీ భూ సంబంధం వాటి మీద అది వాక్యంలో హృదయాల వాక్యం నిలిచి ఉండాలి. అందుకనే ఈ ఆనంద పత్రిక రాస్తూ వారికి నాశనం అడగల కారణం ఏమిటి చదువుతాం. నాశనం అడగల కారణం ఏంటో మరి అమెరికా దేశాన్ని ఎదుగుతుంది కదా, ఈ క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అమెరికా దేశాన్ని ఇది సూపర్ పవర్ కంట్రీ. ఇది సూపర్ పవర్ కంట్రీ. దానికి ఇంత పవర్ ఎందుకు వచ్చింది బ్రదర్? ఎందుకు పవర్ వచ్చింది? వరల్డ్ బ్యాంక్ లో ఆర్థిక వనరులన్నీ అమెరికా దేశం వాళ్ళకే ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ని శాసించేవాళ్ళు అమెరికన్స్ అనమాట. సూపర్ పవర్ ఎలా వచ్చిందంటే, అమెరికాలో 50 రాష్ట్రాలు తెలుసు కదా, చరిత్ర తెలుసు. అమెరికాలో 50 రాష్ట్రాలు అంటే 50 రాష్ట్రాలకు రాష్ట్రం కాలిఫోర్నియా. ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే పట్టణం ఉంది. ఈ లాస్ ఏంజల్స్ అనే పట్టణం, లాస్ ఏంజల్స్ అంటే ఏంటి? ఏంజల్స్ అంటే దేవతలు గురించే పట్టణం. పేరు అలా పెట్టుకున్నారు అక్కడ. ఈ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో ఉన్న ఈ ప్రజలు ఎవరండి? వాళ్ళే అమెరికా దేశం యొక్క ఆర్థిక మూలాల్ని ప్రభావితం చేసేవాళ్ళు ఎవరన్నా అంటే ఈ లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలు అనమాట. ఎవరి లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళు ఎవరండి? హాలీవుడ్ కార్లు వీళ్ళందరూ. మనం ఉంటాం కదా, హాలీవుడ్ అంట, బొంబాయిర్ అంటారండి, బాలీవుడ్. అక్కడ హాలీవుడ్ అయితే ఇక్కడ బాలీవుడ్. సరే, అక్కడ ఇక్కడ తేడా ఏంటి తర్వాత చూద్దాం, విషయం ఏంటి చూద్దాం. ఈ హాలీవుడ్ లో ఏం చెప్తామంటే, ఎందుకు వీళ్ళక ఆర్థిక మూలాలు అట్లా ఉన్నాయి? వాళ్ళ కారణం ఏంటి? వాళ్ళ సంపద ఎట్లా ఉన్నది? వాళ్ళ సంపద, వాళ్ళ కార్లు ఖరీదు ఎంత తెలుసా? 5 కోట్లు, మినిమం 5 కోట్లు. తర్వాత 6 కోట్లు. కొంతమంది కార్లు 60 కోట్లు. ఇంకా నివాసాలు ఇల్లు ఇస్తే ఒక సినిమా ఇట్లట 11,000 కోట్లు. చెప్తాడు. మనం చూస్తామంటే, మన ఇక్కడ చదువుతామంటే ఆశీర్వాదం. 11,000 కోట్లు ఇల్లు కట్టినాడా? మన కూడా ఇక్కడ ఆయన కట్టినాడు కదా, బొంబాయి ఒక ఆయన కూడా మనం కట్టినాడే. మీరు ఎంత చేస్తారు కదా, ఈ కార్డు సిమ్ కార్డులు వేసి ఆయన ఎవరు ధనవంతులుగా చేస్తారు? మనమే ధనవంతులుగా చేస్తాం. ఏంటి సార్, ఏ సిమ్ కార్డు కదా ఇది? జియో సిమ్ కార్డు. ఆయనే మనం ధనవంతులుగా చేస్తున్నాం. సరే, విషయం ఏంటిది? ఆయనకు 27 అంతస్తులు ఆయనకు ఉంది, ఆయనకు 400 కోట్ల భవనం ఉంది. సరే, విషయం ఏంటి? వీళ్ళు అలాంటి విలాసవంతమైన భవనాల్లో నివసిస్తూ
ఇంత విలాసమైన ఆ జీవితం జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి అక్కడ గోల్డెన్ గ్లోబ్స్ అని ఒక వస్తువు జరుగుతూ ఉంటుంది. గోల్డెన్ గ్లోబ్స్ అక్కడ ప్రపంచంలో లేని ఆ సినిమా స్టూడియోలు కూడా ఉన్నాయండి. ఆ సినిమా స్టూడియోల గురించి చెప్తుంటే మనం ఇప్పుడు మన వెనుక సంగతి అడిగాండి. పారామౌంట్ అని, యూనివర్సిటీ, సిడ్నీ అని, అది ప్రపంచంలో ఎక్కడా లేని సినీ థియేటర్స్, సినిమా స్టూడియోలు థియేటర్ కాదు, సినిమా థియేటర్ చాలా ఉంటాయి. సినిమా స్టూడియోలు ఎక్కడ ఉన్నాయి అన్నమాట. ఆ సినిమా స్టూడియోలు తర్వాత వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ యొక్క గొప్పతనం సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంటే వీళ్ళ సంవత్సరం కోసం ఫంక్షన్ చేసుకుంటారంట. ఫంక్షన్ ఏం పేరు పెట్టారు తెలిసిన గోల్డెన్ గ్లోబ్స్ అనే ఈ ఫంక్షన్ పెట్టారు. ఎందుకు చెప్తారు మీ జాగ్రత్త గుర్తు చేసుకోండి. గోల్డెన్ గ్లోబ్స్ అనే ఈ ఫంక్షన్ లో ఏం చేస్తారో తెలుసా? ఎవరిని ఇన్వైట్ చేస్తారండి ఈ ఫంక్షన్ కి అంటారేమో. ప్రపంచంలో ఉన్న ఫేమస్ ప్రఖ్యాతి గెలిచిన ఆ సినీ యాక్టర్లందరినీ అక్కడ ఇన్వైట్ చేస్తారు. సినీ ప్రొడ్యూసర్స్, సినీ దర్శకులు, ప్రొడ్యూసర్స్, కెమెరాలు అందరూ సినిమా వాళ్ళే. సినిమా హాలీవుడ్ అంటే సినిమా ప్రపంచం వాడు. ఈ సినిమా ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ గోల్డెన్ గ్లోబ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒకళ్ళు కూడా పోడుకుంటూ ఉంటారండి. ఇప్పుడు ఏం చేస్తారండి అక్కడ దేవుడికి అక్కడ స్థానమే లేదు. గత ఈ జనవరి మాసంలో ఈ 2025 ఈ సంవత్సరం జనవరి మాసంలో మీకు 7వ తారీఖు 8వ తారీఖు పేపర్ న్యూస్ లో వచ్చి ఉంటుంది, చూసుకోండి. 8వ తారీఖు న్యూస్ పేపర్ వచ్చి ఉంటుంది దీని గురించి, లాస్ ఏంజల్స్ గురించి. ఏం జరిగింది? ప్రతి సంవత్సరం లాగే 82వ గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు. ఈ ఫంక్షన్ లో ఏం పెట్టారో తెలుసా అండి? అక్కడ ఉన్న క్రూకి, అక్కడ ఉన్న యాక్టర్స్ అందరికీ గ్రేడ్లు ఇచ్చారండి. వాళ్ళకి ఇచ్చిన గ్రేడ్లు ఏంటో తెలుసా? 11 గ్రేడ్లు ఇచ్చారు. ఈ సినిమా యాక్టర్ తల్లిదండ్రులకి ఈ బాంబ్స్ ఎంత ఇచ్చారు తెలుసా? 3 గ్రేడ్లు ఇచ్చారు. మరి దేవుడికి ఎన్ని గ్రేడ్లు ఇచ్చారో తెలుసా? దేవుడికి 0 గ్రేడ్ ఇచ్చారు. వీళ్ళ యొక్క పరిస్థితి తెలిసి ఉండి కూడా లాస్ ఏంజల్స్ పట్టణానికి బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశస్తుడు కాబట్టి నా ప్రజలను నశించుకోవడం ఇష్టం లేదని ఆ భావంతో ఆయన దేవుడి చేత ప్రేరేపించుకొని ఈ లాస్ ఏంజల్స్ మాత్రం పాటించాడు. మరి ఎవరండి? కింద 14 వచ్చి చదవండి, ఒకళ్ళు 53 ఒకటి చదవండి, మీరు చదవండి త్వరగా. 14:1 ఆలస్యం అయితే లేటు. అది దేవుడు లేడా? బుద్ధిలు తమ హృదయం అనుకుంటున్నారు. వారు చెడిపోయిన వారు ఆశ్రయకార్యం చేసేవాడు. 53 అదే 53 14 53 2 కీర్తనలు సాధింపులో ఒకే ఒకే ఆర్డర్ లో ఉంటాయి. 2 కీర్తనలు 53 కూడా అదే ఉంటుంది. వారు బుద్ధిహీనులు, దేవుడు లేని బుద్ధిహీన తమ హృదయంలో ఎక్కడ అనుకుంటారంటే హృదయంలో అనుకుందరు. పాపాన్ని జాగ్రత్త ఏంటండి? హృదయం అన్నిటికంటే అది పాపానికి హృదయములో అనుకుందరు. వారు ఎలాంటి వాళ్ళు? చెడిపోయిన వారు. ఏం చేస్తారు? చెడిపోయిన వాళ్ళు అసహ్య కార్యం చేయదు. దేవుడు సొన్నానా? మీరు ఏమన్నారండి? 2:16 ఆయన కళ్ళు దృష్టితో ఎక్కడ సంచరిస్తే మరి అక్కడ లేదా? ఆయన కళ్ళు దృష్టి లాస్ లేదా? ఆయన చూడటం లేదా? ఇలా వైభవం, ఇలా గొప్పతనం ఒకరినొకరు పొందుకోడే. దేవుడు 0 మార్కులా? ఎవరు దేవుడు అంటే? యోబు గ్రంథం 25వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4-6 వచనాలు చదవండి. 4 నుంచి 6 వచనాలు చదవండి. యోబు గ్రంథం. దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఎట్లు శుద్ధుడు? నీతిమంతుడు కాలేడు, శుద్ధుడు కాలేడు. ఎవడో నరుడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి కలగాలి వాడు కాదు. అది నక్షత్రం పవిత్రమైన కాదు. మరి నిశ్చయముగా అది ఎలాంటి మనుషుడు? పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, అది ఆయన దృష్టికి పవిత్రుడు కాలేడు. ఆ పవిత్రులే, ఆ నీతిమంతులే
మొత్తం 13:40 తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లును. మొత్తం 13:40 చాలా చదువుకోవడం పెట్టింది. నేను రెఫరెన్స్ చెప్పి వదిలేస్తున్నాను. నీతిమంతులు తండ్రి రాజ్యం సంగతి ఏంటి చదువుతాం. ఈ హాలీవుడ్ లో సంగతి ఏంటి చెప్తున్నాను మీకు. ఈ హాలీవుడ్ లో సంగతి ఏంటి చెప్తున్నాను. ఇది జాగ్రత్తగా రండి. దేవుడు జీరోనా చదవండి. ఇప్పుడు దానియేలు 4:35 పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి సృష్టిలో నక్షత్రాలే, సృష్టి చంద్రులే పవిత్రమైన కాదట. మరి నరులు ఎలాంటి వాళ్ళు? దానియేలు 4:35 దానియేలు 4:35 ఆ భూమి నివాసులందరూ ఆయన దృష్టికి అది భూమి నివాసులు ఎందుకు దృష్టికి ఎన్ని కాలేదు అంతలో మన అందరి వాళ్ళు నీ జీవం ఏర్పడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఇలాంటి ఆవిరి లాంటి మనుషులు సిగ్గుపడవలసిన సంగతి లేదు. ఆలోచించి దేవుడికి జీరో మార్కులు ఎత్తారా? దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఏం చేస్తుంది తెలుసా? అదే 24వ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో అక్కడ ఆగస్టు మాసం నుంచి వర్షాలు నిలిపేసాడండి. పంచభూతాలు సృష్టించిన దేవుడు అని జీరో మార్కులు వేస్తా ఉంటే ఆదికాండం 6వ అధ్యాయం చదవండి, 3వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అది ఎల్లప్పుడూ స్వార్థ వీళ్ళు ఉన్నారు, స్వార్థ పత్రికలండి. నరులతో ఆయన ఆత్మ ఎల్లప్పుడూ బాధించదు. టిప్ ఆఫ్ ది టంగ్ టెస్ట్ అని. టిప్ ఆఫ్ ది టంగ్ టెస్ట్ అంటే ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళకి ఈ లాస్ ఏం చేసాడు? రుచి చూపించాడు. ఒక్క రుచి చూపించాడు. దేవుడు అండి ఎవరో ఇలా కళ్ళు మూసిపోతున్నాయంటే దేవుడు ఏం చేస్తాడంటే కళ్ళు మూసిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఆదికాండం 19వ అధ్యాయం 24 చదవండి. కళ్ళు మూసిపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆదికాండం 19వ అధ్యాయం 24 వచనం త్వరగా చదవండి. అగ్ని ఆకాశం నుండి కురిపించి ఎక్కడి నుంచి కురిపించాడు? ఆకాశం ఎవరు కురిపించారు? దేవుడు కురిపించాడు. తర్వాత ఏం చేయాలి? 25వ వచనంలో ఆ పట్టణము నివసించే వారిని అందరినీ చూసారా? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడండి? నాశనము చేసిన ఆ పట్టణపు నివాసులందరినీ, అందులో ఉన్న సమస్తాన్ని ఏం చేశాడు దేవుడు? సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి కారణం ఏంటి? 13వ వచనం చదవండి. 19, 13 ఏం తెలిసి గుర్తు చేస్తున్నాను నేను. 19, 13 చూసారా? యెహోవా సన్నిధిలో గొప్పగా కనుక సరే నాశనం చేయడానికి ఎవరికి? దేవుడు నాశనం చేయడానికి కోరుకున్నాడు. చూసారా? ఇదిగో పాపం విస్తరించిపోతే దేవుడు ఏం చేస్తాడంటే నరుతులో ఎల్లప్పుడూ దేవుని ఆత్మ బాధించదు. చెప్పి చూశాడు, స్వార్థం చెప్పి చూశాడు. ఏం చేశాడండి? బాధించదు. ఏమి సంగతి? ఏమిటి లాస్ ఏంజల్స్ సంగతి? ఏమిటి లాస్ ఏంజల్స్ సంగతి? మీకు అక్కడ మన సొంతమ గురించి తర్వాత గురించి కూడా చదువుతాం. వాళ్ళ మీదకి ఏమొచ్చింది? 24వ సంవత్సరం 2024వ సంవత్సరం ఆగస్టు నుండి వర్షాలు నిలుపు చేశాడు. ఆ చుట్టూ ఉన్న ఆ లాస్ ఏంజల్స్ చుట్టూ ఉన్న అడవుల్లో అగ్ని పుట్టింది. మీరు టీవీని చూసారు. ఆ టీవీని చూస్తే అగ్ని వచ్చేసిందండి. వాళ్ళు ఏదో వాంపేశారండి, లేకపోతే ఎవరో ఏదో చేశారండి, దాని నుంచి అగ్ని వచ్చిందండి. మనోడు సువార్తలు చెప్పిన విషయాన్ని, సువార్తలు అసలు విషయం చెప్పారండి. ఈ లాస్ ఏంజల్స్ అంటే అసలు విషయం ఎవరో తెలుసు? దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. మరి చెప్పాడు దేవుని ఆత్మ కలిగిన మనుషులు ఏం చేస్తారు? దానికి ఏం చెప్పాడండి? మర్మాలు చెప్పాడు. సరే, అక్కడ పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు. చెప్పగలిగారా మర్మాలు? అందులో మర్మం దాని 2 అధ్యాయుల మర్మం చెప్పగలిగినారా? కలమర్మం చెప్పగలిగినారా? వాళ్ళ కాలేదు. ఆత్మ కలిగిన మనుషులు దైవజనులు ఏం చెప్పిన చూసిన కారణం ఇది. దేవుడు
దేవుడు జీరో చేశాడు కాబట్టి వాళ్ళ మీద దేవుడు ఉగ్రత వచ్చింది. ఏంటి ఆ ఉగ్రత? ఏంటంటే దేవుడు ఉగ్రత ఏంటి? వాళ్ళ మీద ఏమొచ్చిందండి? అగ్ని పంపించినాడు. అగ్నితోటి వాడు ఆ 120 కిలోమీటర్ల వేగంతో ఏమొచ్చిందండి? ఆ గాలి వచ్చింది. అగ్ని గాలి కలిస్తే ఏమవుతాయి? ఎంత మంటలు చెడ్డవుతాయండి? అడవుల్లోంచి అగ్ని గాలి ప్రవహించి ఎక్కడికి వచ్చినాయి? లాస్ ఏంజల్స్ పట్టణంలోకి వచ్చినాయి. ఏమైంది లాస్ ఏంజల్స్ పట్టణంలోకి వస్తే? నివాసాలు 12,000 నివాసాలు, 12,000 ఇళ్ళు, 11,000 కోట్లు తోడు కట్టుకున్న ఇల్లు తోటి మామూలు ఇల్లు కూడా 5 కోట్లు, 6 కోట్లు, 20 కోట్లు భస్మీపట్నం అయిపోయింది. 38,000 ఎకరాల సస్యశ్యామలంగా పండే ఎకరాల భూమి ఏమైపోయిందండి? అదంతా భూమి అంతా పండని భూమిగా. అంతేనా? ఎంత నష్టం అంటారు మరి? 12 లక్షల కోట్లు నష్టం జరిగింది తెలుసా? 12 లక్షల కోట్లు. వీళ్ళందరూ ఏం చేశారు ఇప్పుడు అన్నా? వీళ్ళందరూ ఏం చేశారు అప్పుడు? బిల్డింగ్ వదిలిపెట్టారు, ఆస్తులు వదిలిపెట్టారు. అక్కడ ఉన్న స్థిర మొత్తం ఆస్తులన్నీ ఈ ఎకరాలు 39,000 ఎకరాలు పోయినాయి. తర్వాత ఇల్లు పోయినాయి. తర్వాత వాళ్ళకున్న ఏంటంటే స్థిరాస్తులు. కారుకి డైమండ్ నెక్లెస్ ఉందండి. నా డైమండ్ నెక్లెస్ ఎవరైనా తెచ్చుకోండి. డైమండ్ నెక్లెస్ కాలిపోతుంది. ఎంత అయిపోతారా? వీళ్ళు కాలిపోతారు. ఏం చేసింది దేవుడు? ఏం చేసిన వాళ్ళకి రుచి చూపించే, టేస్ట్ చూపించే. దేవుడి దగ్గర శక్తి ఏంటో తెలుసా మీకు? దేవుడి జీవనా మీకు? దేవుడి శక్తి ఏంటో, దేవుడి మహిమ ఏంటో, గొప్పతనం ఏంటో, అధికారం అంటే మీకు తెలియదు. దేవుడి జీవన అని అది చూపించి అంత నష్టం అయిందని తర్వాత వీళ్ళందరూ అక్కడ పక్కన కూర్చుంటారు, బయటకు వెళ్ళిపోయారు. ఏం చెప్తారు? అన్నింటికంటే ఏంటి మనిషికి ఎక్కువ ప్రాణమాయం. ఏం జరుగుతుంది? మనకేం జరుగుతుంది? ఉత్తర భారతదేశంలో భూకంపంలో ఏం జరుగుతుంది? దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుందో సినిమా ప్రపంచం, హాలీవుడ్ వాళ్ళే పరిపాలన చేస్తారు. వాళ్ళేనా గొప్పతనం? వాళ్ళేనా? మేమే ప్రభావితం చేస్తున్నాం. ఏం చేస్తుంది? అలాంటి టైంలో ఏం చేస్తారు? న్యూస్ ఎక్కడికి వస్తుంది? న్యూస్ వచ్చింది సెల్ ఫోన్ ఉంటే కదా చేతిలో, పారిపోతారు సెల్ ఫోన్ ఉంటే కదా చేతిలో. న్యూయార్క్ దాకా వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేశారు? ఫైటర్స్, చాలా పవర్ఫుల్ ఫైటర్స్ పంపించారండి. ఏం చేస్తారు ఫైర్ ఫైటర్స్? ఏం చేయగలరు చెప్పండి? నీళ్ళు ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? ఈ అగ్నిమాపకం వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలి? నీళ్ళు కావాలి. కాబట్టి అక్కడ పక్కన దగ్గర ఏదైనా నూతులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా చెరువు ఉందా, అక్కడ పెడతారు. అక్కడి నుంచి పంప్ చేస్తారు. నీళ్ళే ఎండిపోయింది. ఏం చేస్తారు ఫైర్ ఫైటర్స్? వాళ్ళందరూ అచేతనం, ఏం చేయలేకపోయారు. దేవుడు కలగజేసుకుంటే అంటే భూస్థాపితం. మనిషి ఏమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే చెప్తారు. ఏ స్థితిలో ఉంటాడో మనిషి, ఏ స్థితిలో ఉన్నాడో మనిషి చెప్తారు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం. మానవుడి యొక్క పరిస్థితి ఏంటి? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 21 చదవండి. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము. నియమింపబడిన దినమున దేవుడు ఒక దినాన్ని నియమించినాడు. ఏం జరిగింది దినంలో? హేరోదు రాజవస్త్రం ధరించుకుని ఆయిపేట మీద కూర్చుంది. వారి ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని, అది దేవుని మహిమ పరచనందున ప్రభువుతో అతను మొత్తన గనుక అయిపోయింది. ఈరోజు ఎవరండి? 12 చదవండి. హేరోదు, రాజు అనే హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సోదరుడు యాకోబును ఖడ్గముతో చంపించిన నరహంతకుడు, నరహత్య చేసిన న్యాయకుడు. ఈ నరహత్య ఎక్కడ కూర్చున్నాడా? రాజవస్త్రాలట. రాజవస్త్రాలు ధరించి ఈ న్యాయం తీస్తాడా? నరహంతకుడు న్యాయం తీస్తాడు. ఈ పరిస్థితి ఆ రోజుల పరిస్థితి. మీ రోజుల పరిస్థితి ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవచ్చు.
మంచి దినాల్లో, అపాయకరమైన దుర్దినాల్లో ఏమైందండి? న్యాయం తీస్తా ఉంటే ఏంటి? దేవుని మహిమపరిచినందున ఏమైంది? రాజైనా ఒకటే, పేదైనా ఒకటే, దేవుడికి ఎవడైనా ఒకటే. దేవుని మహిమపరచబడుతూ జరిగే సంగతి ఇదే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచ్చిన చదవండి. దేవుని మహిమపరచబడు పరిస్థితి ఏంటి? దానియేలు 4వ అధ్యాయం 30 వచ్చిన చదవండి. రాజు బబులోనులో ఏ పట్టణం అది? మహావిశాల పట్టణం అండి, మామూలు పట్టణం కాదు ఇది. బబులోను సామ్రాజ్యానికి అదే నెబుకద్నెజరుకి గర్వం చూడండి కదా. నా బలాధికారము, నా ప్రభావత కనపరిచిగా, నా రాజధాని నగరముగా నేను ఎవరు కట్టించారండి? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము ఇల్లు కట్టించాడా? నా ప్రభావం అంతా, నా ఘనత, నా పేరు నేనే చేశాను. ఏమైపోయింది అక్కడ? ఏమైపోయింది? దేవుడు ఏం చేసింది? తర్వాత 37 వచ్చిన రాజు ఆ మాట ఉండగా, అది ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడా? అక్కడి నుంచి దేవుడు యొక్క స్వరం ఏందనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటి ప్రకటన? ఆ రాజు మీద తొలగిపోయిన ఆ మనుషులని తల్లుతారు, నీవు అడుగు చేతుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వల్ల గడ్డి వేసిందో, సర్వోన్నతుడి దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అండి. ఆ ఆ ఆ గడియలోనే అలాగ నెబుకద్నెజరునకు సంభవించి, ఆ గడియలోనే ఎప్పుడైతే దేవుడి స్వరం, ఎప్పుడైతే బబులోను రాజైన నెబుకద్నెజరుకి వినబడిందో, ఆ గడియలోనే సింహాసనం లేదు, అధికారం లేదు, ఏంటంటే అంతఃపురం లేదు, వెళ్ళాల్సి వచ్చింది. నివాసం ఎక్కడ? అడవి జంతువుల మధ్య. అతిశిస్తే అతిశించేవాడు ప్రభువుని అతిశించాలి మనం చదువుతూ ఉంటాం. అతిశయం ఏం చేస్తుందంటే తన స్వదేశం నాశనం ముందు అది గర్వంలో ఏమైంది పరిస్థితి అండి? ఎక్కడున్నాడండి? అంతఃపురం పోయింది, సింహాసనం పోయింది, అధికారం పోయింది, మంత్రులు లేరు, సామంతులు లేరు. తినడానికి ఏముంటాయి? రాజుగారు తిని భోజనం ఎలా ఉంటది? మనం దానియేలు గ్రంథంలో రాజు భుజించి భోజనమును భుజింపక అంటాడు దానియేలు 3వ అధ్యాయం. అవునా? రాజు భుజించి అక్కడ అంటే సందర్భం వేరు. విషయం ఏంటంటే ఇక్కడ రాజు భుజించే భోజనం ఎలా ఉంటది? రాజు ఎవరంటే సొలొమోను రాజు యొక్క వైభవము, సొలొమోను రాజు యొక్క వైభవం చూడడానికి శాప చేసుకున్నాడు వచ్చిందంట. ఆయన భోజనం బల్ల నుంచి రాస్తుంది అక్కడ, అది కూడా వర్ణిస్తుంది. భోజన బల్ల గురించి కూడా చూస్తుంది అక్కడ. ఆ డైనింగ్ టేబుల్ గారు ఏమంటారు? రాజుగారు డైనింగ్ టేబుల్ గారు చెప్పాడు. ఎన్ని వెజ్లు, ఎన్ని నాన్ వెజ్లు మనోటానికి లవ్ ఫిష్ బ్రదర్, లవ్ ఫిష్ బ్రదర్ ఎక్కడ? బ్రహ్మపుత్రం లవ్ ఫిష్ ఏం బ్రదర్ ఏం జరుగుతుందండి? టైగర్ ప్రాన్స్ బ్రదర్ అయితే ఉన్నారండి. ఇప్పుడు ఏదో చికెన్ ఇచ్చేసారు కదా, చికెన్ లేదు ఇప్పుడు. ఏంటి ఇప్పుడు? మటన్ రోస్ట్ బ్రదర్, మటన్ ఫ్రై. ఏంటండి? ఏంటి కొంటారు బ్రదర్? అక్కడికి అయ్యారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ మటన్ ఫ్రై, ఫిష్ బ్రదర్ అక్కడికి ఎలా ఉంటుంది? ఏంటిది? దానికే టైగర్ ప్రాన్స్ కే ఏంటండి మటన్ ఫ్రైకే మనం ఎంతో గొప్ప ఇదే అతిశయించేస్తారే. ఇక్కడ రాజుగారి గురించి భోజనం ఉంటుంది. ఎన్ని రుచులు ఉంటాయండి? ఎన్ని వెజిటేరియన్ డిష్లు ఉంటాయి? ఎన్ని ఎన్వి డిష్లు ఉంటాయి చెప్పండి మీరు. అవన్నీ ఇది పోగొట్టున్నాడు. ఎందుకు పోగొట్టున్నాడు? స్వనీతి గర్వము. అది సొంత నీతి, తామే నీతిమంతులు అని లోకసత్పద్యంలో అక్కడ ఉదాహరణ ఉంటుంది కదా. చేస్తున్నాము తామే నీతిమంతులు, స్వనీతి గర్వం చేసింది బాబు. రాజ్యాన్ని పరిపాలించే రాజుగారే కావచ్చు.
ఆ రాజుగారు గర్వంతో ఏమైపోయాడు, ప్రాణాలు విడిచిపెడితే ఈ రాజుగారి నివాసం ఎక్కడ మార్చేసాడు దేవుడు? 7 సంవత్సరాలట. అంతఃపురంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? అరణ్యంలో. నివాసం ఎక్కడ? అంతఃపురం పోయింది, సింహాసనం పోయింది, మంత్రులు లేరు, అధికారులు లేరు, సామంతులు లేరు, అన్ని జీరో చేశాడు దేవుడు. మనం జీరో అనుకుంటే దేవుడు హీరో చేస్తాడు, మనం హీరో అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? జీరో హీరో అయిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు హీరో అయ్యాడు. వాళ్ళు కూడా లాస్ ఏంజల్స్ వాళ్ళు కూడా ఏం చేశాడంటే పరిగెట్టాడు, పరుగు పట్టణం విడిచి పారిపోయారండి. కట్టుబట్టలతోనే పారిపోయారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోతే సదరుడు ఏం జరుగుద్దో, వాళ్ళ ముగ్గురు సొదుమ గొమొర్రాలకు ఏం జరిగిందో విన్నాం, హేరోదు రాజుకి ఏం జరిగిందో విన్నాం, ఇక్కడ నెబుకద్నెజరు రాజుకి ఏం జరిగిందో విన్నాం. చదవండి రోమిలకు రాసిన రోమా. దీన్ని బట్టి మనమే నేర్చుకోవాలి. గలతీ చదవడం ముందు ఆరోగ్యం. గలతీలు రాసిన పత్రిక ఆరోగ్యం 7వ వచనం చదవండి పత్రిక. ఆ మోసపోకుడి, దేవుడు జీరోనా? దేవుడు విక్కిరింపడతాడా? మనుషులు ఏం విత్తనం ఆ పంటే పోయిను. ఎలాగనగా అది శరీరం బట్టి విత్తువాడు అన్నాడు ఇక్కడ, ఆత్మను బట్టి విత్తువాడు. ఏం విత్తుతావో ఆ పంటే దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఏమన్నాడు ఇక్కడ? మనుషులు ఏం విత్తున్నా ఆ పంట కదా. రోమా 2వ అధ్యాయం, రోమా 2వ అధ్యాయము, రోమిల పత్రిక 2వ అధ్యాయం చదవండి. 6 చదవండి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపుగా చేయించు, మహిమను ఘనతను క్షేత్రం వెతుకు వారికి నిత్యజీవం ఇచ్చు. అయితే వ్యాధులను పుట్టించి అది ఎవరికి లోబడక, సత్యమునకు లోబడక నిర్మూర్తికి లోబడి వారి మీద ఏమొస్తుంది? దేవుని ఉగ్రత, రౌద్రమును వచ్చిన దుష్టాంశ ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదుడి కంటే విశ్వాసకి, గ్రీసు దేశం కంటే అవిశ్వాసకి ఏం కలుగుతుంది? శ్రమ, వేదన, ఉగ్రత, రౌద్రం. సరే, దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది, దేవుని రౌద్ర స్వరూపం కాబట్టి దేవుని దగ్గర నుంచి వస్తుంది. దాని ద్వారా ఉగ్రత ద్వారా మానవుడికి వస్తుంది, శ్రమ వస్తుంది, వేదన వస్తుంది. మన లోకస్వార్థ 16వ అధ్యాయం చదువుతుంది కదా, ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఎక్కడ పడి పాతాళంలో వేదన పడి చదువుతాడు. వేదన పడి తండ్రి అయిన అబ్రహామా ఎక్కడ అక్కడి నుంచి లాజరు పంపించారు. చూసారా, వెళ్ళిన తర్వాత ప్రార్థన వచ్చింది. భూలోకంలో ఉన్నంతగానో లేదు, సమయం లేదు కదా, సమయం లేదు. ఏమైంది ఇక్కడ? శ్రమ, వేదన, దేవుని దగ్గర నుంచి ఉగ్రత. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోతే జరిగే సంగతులు ఇయ్యే. పేతురు రాసిన 2:13 అధ్యాయం, 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. 2వ పేతురు అంచె దినముల్లో అపహాసులు అపహసించి వచ్చి తమ స్వకీయ దురాశను చొప్పున ఆత్మీయ నడక, అపహాసుకు లేక నడక, స్వకీయ దురాశ గర్భము ధరించి పాపములకు, పాపం పరిపక్వమై, చూసారా, పాపం పరిపక్వం అయితేనే కానీ రాదు. ఏంటి? దేవుని దగ్గర నుంచి ఉగ్రత, రౌద్రము, పాపం పరిపక్వం అవ్వాలి. అప్పుడు దాకా దేవుని యొక్క దీర్ఘశాంత కనిపెట్టి ఉండదు. అది అప్పుడు దాకా దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడే. దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చినాడు. లోబడిన వాళ్ళని ప్రజలకు దినవంతా నా చేతిలో చాపుతా ఉన్నాడు. ఏమైంది? రాసింది తెలిసిన పని ఏమైంది? ఈ పని ఏమైంది? హేరోదు రాజు గారి పని అయింది, నెబుకద్నెజరు రాజు గారి పని అయింది. గడ్డి తినిపిస్తాడు.
పశువులు తినే గడ్డి వేసినాడండి, మీరు ఆలోచించండి. తర్వాత అదంతా తర్వాత చాలాసార్లు చదివింటారు విశ్వాసులు బట్టి వల్ల పాల్గొనేవాడు. పశువులు తినే గడ్డి తినిపించి ఏంటంటే షడ్రుచులు 6 రకాలైన రుచులు తినే వ్యక్తి ఏం తినాల్సి వచ్చింది? గడ్డి తినాల్సి వచ్చింది. నివాసం ఎక్కడ ఉండవలసి వచ్చింది? అడవి జంతువులు, సింహాలు, పుండ్లు, ఎలుగుబంట్లు. ఎలాంటి వాతావరణంలో వెళ్ళిపోయినాడు? ఏముంటుంది అంటే పడుకున్నాను, ఎలా పడుకున్నాడు మరి అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. రాత్రులు ఎలా నిద్రపోయావు నిద్రంటే ఆయన నరకలో ఉండుంటాడు. ఎవరో మరి నరకలో ఉన్నాడో లేదు, తర్వాత సరి చేసుకున్నాడో లేదు తెలియదు మనకి. తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో బుద్ధి వచ్చిందనేది తర్వాత రాస్తారు. విషయం అంటే మనకు తెలియదు, పూర్తిగా తెలియదు. ఏమైందండి ఇక్కడ? అపహాసులు ఏముంది ఎలా ఈ లాస్ ఏంజల్స్లో ఏముందండి? వాళ్ళ ఏముంది? వాళ్ళ ఎవరు సెలక్షన్ ఉంటుంది తెలుసా? దానియేలు 6:10 చదవండి. దానియేలు కదా తిమోతి రాసిన 1 ఆరోగ్యం 10 వచ్చి చదవండి. 1 తిమోతి 6:10 చదవండి. ఎందుకనక అపేక్ష అంటే ఏంటండి? అపేక్ష అంటే కోరిక, డబ్బు సంపాదించాలి. ఏది రకంగా డబ్బు ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలమా. అది ఏం ఆశించారు? అది ఏదైతే ఆశించకూడదో దాన్ని ఆశించాడు ఎవరో? ఇస్కరియోతు గారు. ఏదైతే ఆశించకూడదో సువార్త పరిచర్యకు వచ్చినాడు, సువార్త కొరకు పిలువబడిన వాడు. దేవుడు 12 మంది శిష్యుల్లో ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడండి? ఇస్కరియోతు యూదను కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మనకి హెచ్చరిక ఇవ్వడానికి. దేనికి అయితే పిలువబడ్డా పని చేయకుండా మనకి ఏం కావాల్సిందండి? ధనాపేక్ష. అంతే కదా, ఇప్పుడు రమ్మేసాడు అంతే. డబ్బు కోసం అమ్మేసాడు, ఎవరైనా అమ్మేస్తారు. తర్వాత అది ఏంటి? ఈ ధనాపేక్ష ఏం చేస్తుంది? విశ్వాసం తొలిగిపోతాడు అంతే. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు సరిపోదు. తమ్మును తామే విశ్వాసం తొలగిపోయినట. చూసారా, తమ్ముడు తామే ఏం చేస్తుంది? ధనాపేక్ష. మొదటి రాసిన 6:17 ఉంటాడు. 6:17 ఏదో ధనవంతులైన వారు చూసారా, గర్విష్ఠులు కాదు. ఎవరికై నాశనం ముందు ఎవరు ఏమొచ్చిందంటే గర్వం. నెమ్మది గర్వం వచ్చింది. లేసం చేసిన వాళ్ళు కూడా ఏంటండి? డబ్బు సంపాదించాలి, ఇంకా ఇంకా ఇంకేం కట్టాలి, ఇంకా సినీ థియేటర్స్ కట్టేయాలి, ఇంకా సినీ స్టూడియోస్ కట్టేయాలి. మనమే గొప్ప అయిపోవాలి. మన అమెరికా దేశాన్ని మనం ఏం చేయాలి? ఆర్థికంగా ప్రభావితం చేయాలి, ఇంకా ప్రభావితం చేయాలి. డబ్బు సంపాదించారంటారా దేశాన్నే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ద్వారా ఏం చేస్తారా? ప్రభావితం చేస్తారు. సినీ ప్రపంచం, హాలీవుడ్ ఎలా ఉంది? సినీ ప్రపంచంలో లోపం. సినిమా చూడడం ఎవరైనా సినిమా చూడడం ఎవరైనా ఉన్నారా? సినిమానే చూడండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య ఏంటంటే తండ్రి ఏంటంటే టికెట్లు దొరకట్లేదు, టికెట్లు రిజర్వేషన్ దొరకట్లేదు. ఈ సినిమా ప్రపంచం ఏం చేసింది తెలుసా? జనవరి మాసంలో మీరందరూ తెలిసే ఉంటారు. అక్కడ సినీ థియేటర్ ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుందండి. సినిమా పేరు నేను చెప్పలేదు. ఆ సినిమా రిలీజ్ అవుతామంటే ఏంటంటే వాళ్ళందరూ ఆ రోజు ఆ సినీ యాక్టర్ హీరో కదా అక్కడ వచ్చినాయట. రిలీజ్ అయిన రోజునే వచ్చేలా. రిలీజ్ అయిన రోజున ఏం చేసేయాలి? సినిమా చూసేయాలి. ఆ రోజునే చూసేయాలి. ఫస్ట్ డే. నేను ఫస్ట్ డే చూశానండి. ఏమైంది? ఒక మనిషి చనిపోయింది. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళాలని నేను నా ప్రశ్న. ఆ సినిమా చూడబద్దులు చచ్చిపోయి ఈ ప్రాణం పోయింది కదా. ఆ సినీ యాక్టర్ వస్తున్నాడు, జనం అంతా చూపించాడు. ఆ వీడియోలో చూపించాడు. వీడియోలో ఎంత చూసే ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? మనది టాలీవుడ్, అది హాలీవుడ్, అక్కడ బొంబాయిలో బాలీవుడ్, మనది టాలీవుడ్ ఏమో ఏంటో తెలియదు నాకు. వాళ్ళందరూ వచ్చి ముఖ్యమంత్రిని దడదడ చేశారు, దడదడలాడించేశారు. ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారిని వీళ్ళంతా సినీ వీడియోలు అందరూ వచ్చేసారండి.
యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చి దెబ్బలాడి సరే అంతే. ఆ తర్వాత కేసు అయిపోయిందో తెలియదు. ఈవేళ జరిపింది కేసేసారు. మరి కేసు ఎక్కడ ఉందో ఏంటో తర్వాత మనకు అవసరం లేదు. చెప్తున్న విషయం సినీ ప్రపంచం ఏమండి ఊరికే చెప్తారు. ఊరికే మీరు వినండి, సినీ ప్రపంచం ఎలా ఉందో తమిళనాడులో. ఎవరండి ఏ గణేష్, ఏదో గణేష్ మీకు ఆ గణేష్ ఎవరో తెలుసు. ఆయన ఎవరు? ఒక హీరో గారు. ఆ హీరో గారు తర్వాత తర్వాత ఆవిడ వచ్చింది. ఆవిడ పేరు తెలుసు కదా నీకు? ఎవరండి లేదా? సినీ ప్రపంచమే. ఇప్పుడు మూడో ఆయన వస్తున్నాడండి ఎవరో. ఇప్పుడు ముఖ్యమంత్రికి పోటీగా మూడో మళ్ళీ ఎలక్షన్ మనకు తెలీదు. ఆయన కూడా సినిమా వస్తున్నాడంటే చూడండి, మీరు వేడినట్టుగా మీరు వెళ్ళి చూడండి. ఎన్ని విజిల్స్, తారాజులు ఎన్ని, బాణాసంఖ్య ఎంత, వాళ్ళకి ఏమైనా లెక్క ఉంది అవస్థలకి. డబ్బిస్తే గానీ తల్లిదండ్రులు నిద్రస్తారా? వాళ్ళు వస్తున్నాడు. ఇళ్లలో కూడా సినిమాటిక్ ఫోటోలు పెట్టుకోవాలి ఉంటారు. లేదు యథార్థమే కదా. కొన్ని విశ్వాసం మనలో పాల్పొందేవాళ్ళు పెట్టుకోవచ్చు. సినిమా హీరో పలానోళ్ళ ఫ్యాన్స్ అక్కడ సిరీ రిలీజ్ అయిన రోజున ఉంటుంది. పలానోళ్ళ ఫ్యాన్స్ తండ్రిలు అన్నాడు హీరో సంవత్సరం వదిలేసాడంట. ఇప్పుడు ఎవరితో అట్ చేస్తాడు తెలుసా మీకు? పట్టుకున్న భార్య వదిలేస్తారండి. ఒక భార్య ఇద్దరా ముగ్గురా చెప్తే సమతాధర్మం ఒకటే ఇద్దరా ముగ్గురా లెక్కేసుకోండి. సమతాధర్మ ఏం చేస్తుంది? సమతాధర్మం ఏం చేసిందండి? ఛత్తీస్గఢ్ లో ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరిదే? ఆర్ఎస్ఎస్, పిహెచ్పి, బజరంగ దళ్, శివసేన, బిజెపి బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ లో ఎవరిని 3 గ్రామాల్లో ఉన్న ఎవరిని క్రైస్తవ విశ్వాసాలని విభస్తలుగా చేసి ఊరేగించారా? ఇదే సనాతన ధర్మం అంటే? వీళ్ళ పరిపాలన అంటే ఏం నడుస్తుంది? ఎక్కడున్నా మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నాం? ఎలాంటి అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో ధర్మం గురించి బోధించేవాళ్ళు, ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఏమంటాయండి? నీతి, నియమము, నిష్ఠ. వాళ్ళ గురించి ఎక్కువగా మనం మాట్లాడడానికి లేదు. వాక్యం గురించి అన్నమాట. 60 అధ్యాయం తెలిసిన విషయాలే. యెషయా 60 అధ్యాయం 12 వచ్చి చదవండి. యెషయా 60 అధ్యాయం 12 వచ్చి. యెషయా గ్రంథం 60 అధ్యాయం 12 వచ్చి చదవండి. నిన్ను సేవింపనని జనమైనను రాజ్యమైన నిలవగా చూసారా? నిర్మూలన చేయబడిన సేవింపనని దేశమైన రాజ్యమైన జనము. సరే, ఎవరైతే దేవుని సేవించారో, దేవుని గణపరచారో, దేవుని మహింపరచారో, ఏదో రాజు నిపుణులు రాజు చదువుకోకపోతే ప్రజలు ఏంటండి నిర్మూలన చేయబడిన, నాశనం చేసి. అది కానీ ఆరోపణలు ఏం చేద్దాం? దేవుని యొక్క ఆత్మ నదులతో ఎప్పుడునో చెప్పి 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 వారిని ఇచ్చి చూస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా విన్నవాడు హఠాత్తుగా, అది సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, ఏమవుతున్నా హఠాత్తుగా చూసారా ఏమైంది? అక్కడ చదువుకోమన్న ప్రజలు అక్కడికి వెళ్ళిపోయారు, నాశనం వెళ్ళిపోయారు. దేవుని యొక్క ఉగ్రత రౌద్రము వాళ్ళ మీద వచ్చింది. వారిని ఇస్తారు, ప్రజలు పంపిస్తారు. 2 వృత్తాంతాలు క్లుప్తంగా ముగిస్తుందానికి చాలా. 2వ వృత్తాంతం 36. 2వ వృత్తాంతములు ఒక రాజు అన్నాడు. ఆయన కాలంలో ఎవరో యూదా రాజే ఇశ్రాయేల్ రాజు అంటే అనుకోవచ్చు. 2వ వృత్తాంతం 36 చదవండి. వారి ప్రతినిధి దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలము ఏముందంటే తన జనుల మీద తన నివాసం మీద కటాక్షం. దేవుడికి మన మీద ఏముంది? తన జనులు కటాక్షం ఉంది, దయ ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది, ప్రేమ ఉంది. 10వ అధ్యాయం మనం ఎదుగుతుంది కదా. ఎవరంటే మంచి సమరయుడు, గాయాలు కట్టాడు,
పొడవాళ్ళింటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు, తిరుపలిచాడు, వస్త్రాలు ఇచ్చాడు. సరే, ఎంత జాలి. యాజకుడు వచ్చాడట, లేవీడు వచ్చాడట, పక్కన చెప్పారంతే. వాళ్ళే పట్టించుకోలేదు. యాజకులే అని, లేవీలే వాళ్ళు. పట్టించుకోలేనప్పుడు దేవుడు తన ప్రజలనే పట్టించుకుంటాడు. అది అర్థం చేసుకోవచ్చు. అది యాజకుడు అవ్వచ్చు, లేవీడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. లేవీ సంఘం ఎన్నిక చేయబడింది, 12 గోత్రాలు ఎన్నిక చేయబడిన గోత్రమే. యాజకత్వ పరిచయం అహరోను మోషేలు అప్పచెప్తున్నాడు. అందులో వచ్చిన వాళ్ళే పక్క నుంచి వెళ్ళిపోయారు. చూస్తా వెళ్ళిపోతారు. ఏం జరిగింది? కటాక్షము గల వాడే వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానము. ఎవరు పంపించండి వర్తమానం? 12వ వచనం తల్లి. చూసారా, చెడు నడతనం నడిచు ఆయన నియమించిన ప్రవక్తని ఇర్మియా మాట తగ్గింపు లేదా? తను తాను ఎవరండి? పైన 11లో సిద్కియా రాజు గారట, దేవుని దృష్టికి నడక ఎలా ఉందా? దేవుని దృష్టికి చెడు నడత. ప్రవక్త ఎలాంటి ప్రవక్తన దేవుడు పంపిస్తే ఇర్మియా మాట వెనుక తను తాను వాళ్ళ దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు? దేవుడు ఆ చెడిపోయిన మనిషి బాగుపడతాడేమో అని, చెడిపోయిన మనుషుల దగ్గర దేవుడు తగిన సమయంలో వాళ్ళ దగ్గరికి దేవుని ప్రవక్తలే, దేవుని ప్రజలనే పంపిస్తే మాట వినరు. దేవుని యొక్క మాట వినరు. దేవుని మాట చెప్తే వినరు. సినిమా వచ్చేస్తుందండి, ఏంటి? సీరియల్ వచ్చేస్తుంది. సీరియల్ ఇంపార్టెన్స్ కంటిన్యూటీ పోతుంది. మరి కంటిన్యూటీ పోతుంది. లాస్ట్ లో ఏం జరిగిందో ఈ వారం ఏం జరిగింది చూడాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. అది అవునా? మన దాసేసు దాగుందా? దాగని రహస్యాలు చెప్తాడు. ఆయన పెద్దలకడే లేచినారంటే ఎవరో ఈ ప్రవక్తలు వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఈ మహానుభావుడి దగ్గరికి, రాజుగారి దగ్గరికి, దేవుని మాట విన్నాయన దగ్గరికి, చెడు నడత నడిచే దగ్గరికి, తగ్గింపు లేని వ్యక్తి దగ్గరికి. ఎవరైనా యోధా రాజే, యూదులు పరిపాలించే రాజుగారే. ఏమైంది తర్వాత ఏమైంది తల్లి? చదవండి అమ్మా. ప్రవక్తలను హింసించు రాగా వారు దేవుని దూతలను ఏం చేశారండి? ఎగతాళి చేస్తూ చదవండి తర్వాత. ఆయన వాక్యములను తృణీకరించు ఏం చేస్తున్నారు తల్లి? 36వ అధ్యాయం. ఆయన ఏవో కోపమైన జనుల మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూసుకోండి. తర్వాత ఏం జరిగిందో కట్టు చేత చేసేది వాళ్ళంతా నాశనం ఎక్కడే చెప్తారు. ఇక్కడ రోమిల సుపత్రులు రోమారో అధ్యాయము రోమిల సుపత్రి 6వ అధ్యాయం 12వ వచనం. రోమారో అధ్యాయం 12వ వచనం. అది శరీర దురాశ. శరీరానికి ఏమంటాయి? ఈ శరీరాలు ఆడుతుంది లోపడినట్లుగా చాలు సావునకులోనే మీ శరీరం అందు. శరీరానికి ఏముంటుంది? దురాశ ఉంటుంది. చూసారా? శరీర దురాశకు లోపడినట్లుగా ఈ శరీరానికి కోరికలు ఉంటాయి. చూసారా? దీనికి ఏంటి? ఈ శరీర కోరికల్లో ఎక్కడ చేస్తాయి? ఈ కోరికలు పాపాలు చేస్తాయి. కోరికలు అండి. శరీరానికి ఎన్నో కోరికలు ఉంటాయి. సరే, ఆ కోరికలు చంపమ్మా. దేవుడు చంపయా అంటే చంపరాడు. 1 సమయాలు 16 అధ్యాయులు అంటాడు ఇక్కడ. వాళ్ళందరినీ నిర్మూలన చేయి, అమాలకించండి. కత్తడా చేయడు. దేవుని మాట ఏంటంటే దేవుని మాట వెనక ఏం చేయలేదు. రాజ్యం తీసి ఎవరికి? సౌలు రాజు కదా. రాజ్యం పోయింది దేవుని మాట వినకపోతే. అమాలేకులు సవరించంటే ఆ శరీర సంబంధమైన కార్యాలు తీసేయంటే మన శరీర దురాశలు ఏం చేయమా? విడిచిపెట్టాం. వాడికి ఏం చేస్తాం? విలువ ఆయనకి వేస్తాం. శరీర కార్యం అది రాస్తాం.
శరీర కార్యములు స్పష్టమైన ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తాడు, 19 రకాలైన లిస్టులు ఇస్తాడు. మరి ఇక్కడ విషయం ఏంటంటే శరీర దురాశలకు లోపడిన చావులో మీ శరీరం ఏం చేయలేవు. అది దానికి మీరు విలువగండి సుమా. పాపాన్ని మీ జీవితాల్లో ప్రభుత్వం చేయనివ్వకండి. ఇది దాని సాగరం. శరీర దురాశలు మీరు లోపడకుండా పాపాన్ని మీరు మీ మీద ప్రభుత్వం చేయనివ్వకండి. ఎలా నీకంటే ఏలివాడేవాడు సాతాడు మమ్మల్ని వెళ్తామంటాడు. సాతానికి తిరిగిలే కదా ఏది కూడా. ఆదికాండలో చదివారు కదా, సరే నేను ఎక్కడికి వెళ్తలేదు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం పౌలు గారు ఎవరు చదువు. రోమా 7వ అధ్యాయం 18. రోమా 7వ అధ్యాయం 18. నాయనగా చూసారా, మంచిది ఏది నివసింపదు. నేను ఎరుగుతున్నా ఉంటాడు. అంతను ఏం చేస్తున్నాడు అన్నాడు, శరీరాన్ని ఏం చేస్తున్నాడు అన్నాడు, నేను నల్ల కొట్టుకుంటున్నాను అంటున్నాడు. శరీరాన్ని ఏం చేస్తున్నాడండి, నల్ల కొట్టుకున్నాను నా 30 బతుకుంటాను. శరీరం నేను నల్ల కొట్టుకున్నాను, అనుకున్నాను నేను నల్ల కొట్టుకున్నాను. కారణం ఏంటి, శరీరం నాలో మంచిదేది చూసారా, మనలో ఏది మంచిది ఉండదు. అది మంచి చేయాలని కూడా చెడ్డ చేస్తాం. అదేంటి మానవ స్వభావం. అందుకనే శరీర దురాశకు లోబడకుండా పాపానికి ప్రభుత్వం చేయలేకుండా మీరు జాగ్రత్త పడండి సుమా అని దేవుడి వల్ల హెచ్చరిస్తా ఉన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం ముగింపులో కొరింథీ రాసిన 10వ అధ్యాయం. ఇవన్నీ ఏంటంటే మరి ఇవన్నీ దీని సారాంశం ఏంటో తెలుసా? దీని సారాంశం ఏంటి? 11వ వచనం 1 కొరింథీ 10. చూసారా, యుగాంతమందున మనకి ఏం కావాలి? సామెతలు 15 అధ్యాయంలో ఉంటాడు, బుద్ధిమంతులు పరలోకమును పోయి జీవమార్గమున నడుచుకును. బుద్ధిమంతుడు ఏది పరమ జీవమార్గం. ఈ మనకి బుద్ధి కలగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ దృష్టాంతాలు. మనం బుద్ధి తెచ్చుకోవడానికి దృష్టాలు. 7వ రాజు, సొదొమ గొమొర్రా పట్టణాలు, నెబుకద్నెజరు రాజు, లాస్ ఏంజల్స్ టౌన్ లో ఉన్న సినిమా ప్రపంచం హాలీవుడ్. సినిమాల్లో ఆకర్షించగలడు. సినిమాల్లో ఏమంటుంది చూసారా, వాళ్ళ వేషధారులనే శాస్త్రులారా పరిశీలన దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ద్వేషించాడు. అవును, వాళ్ళంతా వేషం. మీరు అసలు సినీ స్టూడియో, నేను రక్షణ పొందకముందు హైదరాబాద్ సినీ స్టూడియోకి వెళ్ళాను. అన్ని సెట్టింగ్లు ఉంటాయి అక్కడ, అంతే. కానీ మేడ కట్టినటువంటి సెట్టింగ్ అక్కడ అచ్చి పెడతారు. వెళ్ళి చూపిస్తామండి, ఇదే మేడగా సెట్టింగ్ అంతే. వీళ్ళు ఏం చెప్తారు? నేను ఒకసారి రంపచోడవరం వెళ్ళాను. సినీ యాక్టర్ గారు ఒక ప్రధానమైన పార్టీకి, ఎవరండి, ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన పార్టీ, ఆ పార్టీకి ఎవరో ఫౌండర్ చెప్తాడు కదా, పార్టీ ఫౌండర్ గారు. అప్పుడే సినిమాలో ఉన్నాడు. అక్కడ సూట్లో ఆయన ఉన్నాడు, 2 సూట్లు మేము ఉన్నాం. అక్కడ వాచ్మెన్ అన్నాడు, అయ్యారు సినిమా యాక్టర్ సంక్షిప్తుగానండి అన్నాడు. ఇక్కడ వాడికి అక్కడికి వెళ్ళాము. క్యాబ్కి వెళ్ళిపోయి సాయంకాలం వచ్చేసాను. చూపిస్తు కార్లో కొట్టే చూపిస్తున్నాడు. చూసారంటే ఆ ముఖానికి మాస్క్ వేసుకున్నారు. ఆ ముఖానికి మాస్క్ వేసుకుని మాస్క్ అది డాన్స్ చేస్తా ఉంటారు. ఏంటంటే జుట్టు, ఆ జుట్టుకి ఏంటంటే ఆ విగ్గులు పెడతా ఉంటారు. ఆ విగ్గులు చూపించాడు. చూసారా, దీనికి 60 ఏళ్ళు అండి. దీన్ని చూడండి, చూసారా, ఇది ఇవన్నీ వేసుకుని మళ్ళీ మోసం చేస్తారండి సినిమాల్లో. నిన్ను ఎవడు మోసపోమన్నాడయ్యా? మోసపోమని ఎవరు చెప్పారు? వెళ్ళక మానే నేను వెళ్ళండి. 43 సంవత్సరాలు వదిలేసి ఏదైతే వదిలేసేవాళ్ళని వెనుకనున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే అది
తీసేయాలి వెళ్ళింది సినిమా ప్రపంచాన్ని పక్కన తీసేయాలి ఆ యాక్టర్ సినిమా యాక్టర్ పలానా ఫేవరెట్ అండి నేను పలానా హీరో ఫేవరెట్ నువ్వు జీరో అవుతావు ఆ సినిమా ప్రపంచం ఏంటి 12 లక్షల కోట్లు విడిచిపెట్టాల్సి వచ్చింది అంత నష్టం జరిగింది 11,000 కోట్లు మిగిలింది ఏమైపోయిందండి గద్దం అయిపోయింది ఏంటి ఎక్కడున్నావు సినీ ప్రపంచమే వెళ్తా ఉంది అదే ఇప్పుడు జరిగింది నడుస్తున్న చరిత్ర యుగాంతమందన మనకు బుద్ధి కలిగినట్టుగా ఇప్పుడు జరిగింది ఎవరికి తెలియదు యుగాంత సూచనలు అయిపోయినాయి అంటారు 2 వచ్చి వచ్చేయడానికి ఎప్పుడైనా రావచ్చు 2 అంటారు అవును దేవుడు ఒక్కరితో భూమి మీద ఎప్పుడైనా వస్తుంది మనకు తెలియదు మన పోకడా తెలియదు అది రాకడా తెలియదు అవునా యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించి పెట్టింది మనల్ని మనం పరీక్షించు అలా చేశారు తిని ఆ పాత్రలో పాల్గొని రాశారు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు చెప్పిన వాక్యం గురించి జరుగుతా అంతా విన్నారు కదా ఆ విషయాలు ఎంతమంది ఉన్నారో అంతమంది వాక్యం